అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక అనాథ యువకుడు ఉండేవాడు. తనకి చిన్నపాటి వ్యాపారం ఉండేది. రోజు ఉదయాన్నే తన భోజనం తానే వండుకొని మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్ తీసుకుని వెళ్లేవాడు. చంద్రయ్య మహాభోజన ప్రియుడు. ఒకరోజు, ఒక అరకిలో టమాటాలు, పావు కిలో ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవ్వమ్మా. ఇదిగోనయ్య సాంత్రం, ఇలా వంట నువ్వేసేసుకుని సేతులు కాల్చుకోపోతే పెళ్లి చేసుకోవచ్చుగా. నీ పెళ్ళం వచ్చి వండుద్ది. దేనికైనా సమయం రావాలి. సరే, ఎంతైందో చెప్పు. మొత్తం 2 రూపాయలు. నేను ₹1/2 ఇవ్వాలి. అది తీసేస్తే ₹1.5 ఇవ్వాలి నువ్వు. అలా డబ్బు చెల్లించి ఇంటికి చేరుకుంటాడు. ఈరోజు చాలా ఆలస్యమైపోయింది. ఆ చిట్టిగాడు దుకాణం దగ్గరికి వచ్చే ఉంటాడు. ఈ రోజుకి బయట తిందామా అంటే దుకాణం దగ్గర సరైన భోజన హోటల్లే లేవు. ఇంక నా వంట నేను వండుకోక తప్పదు. ఈరోజు టమాటా పప్పు చేసుకుని ఆలుగడ్డలు వేపుడు వండుకుని వెళ్తాను. టమాటా పప్పు అన్నంలో ఆలుగడ్డలు నంచుకుంటే ఎంత బావుంటుందో. ఆ చిట్టిగాడికి కూడా పప్పు ఆలుగడ్డలు తీసుకెళ్తా. అమ్మయ్యా, ఇంక బయలుదేరదాం. ఈరోజు దోశలు వేయటానికి సమయం సరిపోలేదు. దారిలో ఎక్కడైనా ఆగి టిఫిన్ చేద్దాంలే. అలా దుకాణానికని బయలుదేరి వెళుతూ దారిలో ఒక టిఫిన్ బండి చూసి ఆగుతాడు. రమేషు, ఒక మంచి ఉల్లి దోశై, ఎర్రగా వేగి పేపర్లాగా ఉండాలి. త్వరగా కానివ్వు, అసలే ఈరోజు ఆలస్యమైంది. నీకసలు బయట తినటం ఇష్టం లేదు కదా. ఈరోజేంటి నా దగ్గరకొచ్చి తింటున్నావు? ఇంట్లో టిఫిన్ వండుకోలేదా ఏంటి? ఈరోజు కూరగాయలు తెచ్చుకునేసరికి ఆలస్యమైపోయింది. అవన్నీ నీకెందుకు గాని, నువ్వు కానివ్వు. ఆలస్యమైందని చెప్పాగా. అయిపోయింది. ఇదిగో వేడివేడిగా తిని ఎలా ఉందో చెప్పు. చిచ్చి, ఏంటి రమేషు దోశ ఇలా వేశావు? అసలు నీకు ఉల్లి దోశ వేయటం వచ్చా రాదా? ఇలా కాకపోతే ఎలా వేస్తారేంటి? భలే అన్నావులే. ఇక్కడికి చాలా మంది వచ్చి తినిపోతుంటారు. ఎవరూ నచ్చలేదని ఇంతవరకు చెప్పలేదు తెలుసా? పైగా 1కి 2 తిని వెళుతుంటారు. వాళ్ళకసలు రుచి గురించి తెలుసుండదులే. ఒకసారి తప్పుకో, నీకు ఉల్లి దోశ ఎలా వెయ్యాలో నేను నేర్పిస్తా. మొదట పిండి బాగా కలిపి ఇలా పెనం మీద వెయ్యాలి. పల్చగా వచ్చేదాకా పెనం మీద ఇలా వెయ్యాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం చల్లాలి. కొంచెం దోరగా కాలిన తర్వాత తీసి తింటే ఇదెలా ఉంది చూడు. నువ్వేసిన దోశకి నేనేసిన దోశకి తేడా. నేను వేసింది ఇలానే ఉంది కదా. నీకేది ఒక పట్టాన్ని నచ్చదు. తిని బయలుదేరు. ఆలస్యమైంది అన్నావు. తీరా చూస్తే ఇక్కడ దోశలు వేసుకుంటూ కూర్చున్నావు. అవును, ఇప్పటికే ఆలస్యమైంది. సరే, నేను వెళ్తున్నా. ఇవాళ శుక్రవారం, డబ్బులు ఇవ్వకూడదు. రేపు వచ్చి డబ్బులు ఇస్తానులే. నువ్వు భలేవాడురా బాబు. తినేటప్పుడు తెలీదా ఇవాళ శుక్రవారం అని? నిన్ను కట్టుకునేది ఎవరో గాని నానా తిప్పల పడుతుంది. అలా త్వరగా దుకాణానికి వెళతాడు. వెళ్లే సమయానికే పనివాడు చిట్టయ్య అక్కడ ఉంటాడు. ఏంటయ్యా, ఈరోజు ఇంత ఆలస్యమైంది? నేను వచ్చి ఇప్పటికే గంట అయిందని తెలుసా? 4 కస్టమర్లు కూడా వచ్చి వెళ్ళారు. కొంచెం సేపు ఉండమనకు పోయావా? నేను వచ్చేస్తున్నా అని చెప్పి వాళ్ళు నాపచ్చుగా. సరే పద. ఇంతలో అక్కడికి ఒక పెద్దావిడ వస్తుంది. చంద్రయ్య, ఒక పావు కిలో చింతపండివ్వు. ఏం పెద్దమ్మా, ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నావే ఏంటి? చేస్తే నాకు కొంచెం సాయంత్రం తీసుకొనిరా. ఇంక సాయంత్రం నేను వంట వండుకునే బాధ తప్పుతుంది. నీకెప్పుడు తిండిగోలే. పులిహోర వండడం లేదు, చింతపండు చారు పెడుతున్నా. అయినా రోజంతా ఇక్కడ కష్టపడి మళ్ళీ ఇంటి దగ్గర వంట వండుకోవడం అంటే కష్టం కదరా. పెళ్లి చేసుకో. హాయిగా నువ్వెళ్లే సమయానికి మీ ఆవిడ వేడివేడిగా వండి పెడుతుంది. అందరూ నా పెళ్లి గురించి మాట్లాడేవారే. సరే, నువ్వే ఒక మంచి పిల్లనుంటే చూడు, చేసేసుకుంటా. అలా పెద్దమ్మ అక్కడి నుండి వెళ్లిన తర్వాత కొంత సమయం బేరం చూసుకుని మధ్యాహ్నం భోజన సమయానికి, రారా చిట్టయ్య రా. ఈరోజు టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు చేశా. నీకు కొంచెం పెడతారా? ఆహా, మీ చేతి వంట అమోఘం అయ్యారు. మీరు వండితే ఇంకా వంక పెట్టేవారే ఉండరు, అంత బాగుంటుంది. అవునా? అయితే రేపు సాంబార్ పెట్టి బెండకాయ వేపుడు చేసుకొస్తా. అది దీనికన్నా అదిరిపోద్ది తెలుసా? రోజు మీరు తెచ్చేవని తిని ఇంటికెళ్ళి మా ఆవిడ వండిన నచ్చడం లేదు, మా అయ్యగారు బాగా వంట చేస్తారని చెబితే మా ఆవిడ కోపం వస్తుంది. ఏదేమైనా మన మగవాళ్ళు వండినట్టు ఆడవాళ్ళు వండలేరు అయ్యారు. అలా ఆ రోజు దుకాణంలో బేరం ముగించుకుని ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా దుకాణానికి వస్తూ ఉండగా చంద్రయ్యకు ఎదురుగా ఒక ఎడ్ల బండి వస్తూ ఉంటుంది. చంద్రయ్య, తప్పుకోరా, తప్పుకో.
ఈ బండి చక్రం బాగాలేదురా, పక్క తప్పుకో. అలా ఎడ్లబండి వచ్చి చంద్రయ్యని గుద్దేస్తుంది. చంద్రయ్య పక్కకి పడిపోతాడు. అబ్బా అబ్బా అమ్మా, కాలు విరిగినట్టుంది. అబ్బా. ఈ అరసేంద్రం అరుత్తనే ఉన్నానా, చక్రం బాగాలేదని తప్పుకో అంటుంటే పక్క తప్పుకోవచ్చు కదరా. చూడు బండి ఎలా గుద్దేసిందో. సరిలే, నెమ్మదిగా పైకి లేగు, నేను సాయం పడతాను. అయ్యో, చెయ్యొదలరా, చాలా నొప్పిగా ఉంది. చూస్తుంటే కాలు చెయ్యి రెండు విరిగినట్టున్నాయి. నీకు బుద్ధుందా? చక్రం బాగోనప్పుడు బండి బయటకు తీసుకెళ్ళడం దేనికి రా బాను? నీ వల్ల నాకు చూడు ఎంత గాయమైందో. ఏం కాదులేరా, దగ్గరలోనే వైద్యుడున్నాడు, పద నేను తీసుకెళ్తాను. అలా డాక్టర్ దగ్గరికి వెళ్లి కాలికి చేతికి కట్టు వేయించుకుంటాడు. డాక్టర్ 4 రోజులు నడవడానికి వీల్లేదని చెబుతాడు. ఆ ఆస్పత్రి నుండి బయటకొచ్చిన తర్వాత చూడ్రా, నీ వల్ల నా కాలు నడవటానికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు నేను 4 రోజులు దుకాణం తెరవడానికి కూడా వెళ్ళటం కుదరదు. భలే పని చేసావురా బాను. నేను ఎదురు వచ్చేటప్పుడు చెప్తూనే ఉన్నాను కదరా తప్పుకోమని. నువ్వు తప్పుకోకుండా నన్ను అంటావేట్రా? నోర్ముయ్ వెదవా, ఎక్కువ మాట్లాడావంటే ఆ బండి నీ మీద ఎక్కించి తొక్కుతా. సరే, నన్ను ఇంటి దగ్గర వదిలి ఆ చిట్టిగాన్ని మా ఇంటికి రమ్మన్నానని చెప్పు. వాడన్నా వస్తే నాకేమైనా కావాలంటే దగ్గరుండి చూసుకుంటాడు. అలా బాను చంద్రయ్యను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లి చిట్టయ్యను పంపుతాడు. అయ్యో, ఎంతమంది జరిగింది అయ్యారు? నేనింకా మీరు రావడం ఆలస్యమైందేమో అనుకుని దుకాణం దగ్గర వేచి చూస్తున్నా. ఆ భానుగాడు వచ్చి కబురు చెప్పాడు, కాలు చెయ్యి రెండు విరిగాయంట కదండి. అయితే రేపటి నుంచి దుకాణం 3 రోజులు సెలవిస్తున్నారా అయ్యారు? ఎరా, నీకు వేళాకోళంగా ఉందా ఏంటి? నీకు 3 రోజులు దుకాణం సెలవొచ్చిందని సంబరపడిపో మాకు. నువ్వు రోజు ఇక్కడికొచ్చి నాకు కావాల్సినవి చూసుకుంటూ ఉండు. అదేంటయ్యా, నా పని దుకాణం దగ్గర కదా, మీ ఇంటి దగ్గర కాదు కదా. ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. ఏమనుకున్నావు? సరే, భోజనం సమయం అయింది. ఈరోజు వండుకునేదంతా భానుగాడు నేరపాలు చేశాడు. వెళ్ళి ఏదైనా మంచి హోటల్లో భోజనం తీసుకురా. అయ్యా, మీరేనా అంటుంది బయట హోటల్ నుంచి భోజనమా? మీకు అసలు ఇష్టం ఉంటుంది కదండి. ఏం చేస్తాంరా, అలా తగలడింది నా జీవితం. అయినా హోటల్ భోజనం ఎప్పుడు తినలేదుగా. ఓసారి తిని చూద్దాం ఎలా ఉంటుందో. అలా చిట్టయ్య హోటల్కి వెళ్లి భోజనాన్ని తీసుకుని వస్తాడు. అయ్యా, భోజనం వడ్డించా. మీరు కింద కూర్చోలేరని ఇలా బల్ల మీద పెట్టా. మంచం మీద కూర్చుని తినండి. అలా చిట్టయ్య తెచ్చిన భోజనం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. చిచ్చి చిచ్చి, ఏంట్రా ఈ భోజనం ఇంత చండాలంగా ఉంది? ఎక్కడ తెచ్చావు? అస్సలు బాలేదు. అదేనయ్యా, రంగాగాడి భోజన హోటల్లో అందరూ ఎగబడి తింటుంటే మీకు అసలు నచ్చడం లేదంటారేంటండి? ఛా, ఇది అడుక్కునేవాడు కూడా తినడ్రా. ఆ రంగాగాడి హోటల్ చాలా ఫేమస్ అంటారు. మరేంట్రా భోజనం అస్సలు బాగోలేదు? అవునా? ఏం చేస్తామయ్యా, ఈ ఊళ్ళో ఉన్న మంచి హోటల్ అదే. లేకుంటే మీరు వండుకుని తినాల్సిందే. సరేరా, ఈ రోజుకి ఎలాగోలా ఈ భోజనం తిని రేపటి నుండి మన ఇంటి దగ్గరే వండుకుందాం. రేపు నువ్వు వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొనిరా. వాటితో పాటు ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా తీసుకొనిరా. రేపు ఉదయం దోశలు వేసుకుని తిందాం. అబ్బా, ఎప్పుడు మీకు తిండికోలే అన్నట్టు మర్చిపోయా. ఆ పెద్దమ్మగారు ఉన్నారు కదా, ఆమె ఉదయమే మిమ్మల్ని కలవాలని వచ్చింది. ఏమైనా సరుకులు కావాలనుకుంటా, అందుకే వచ్చుంటుంది. ఇందులో కొత్తే ఉంది. అది కాదండి, మీతో ఏదో సంబంధం విషయం మాట్లాడాలంట. మీకు ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇంటి దగ్గర పని ముగించుకుని మధ్యాహ్నానికి వస్తానని చెప్పమంది. సంబంధమా? ఆమెందుకు తీసుకొస్తుందిరా? సరే, వస్తే వచ్చిందిలే గాని ముందు ఈ భోజనం తీసి పక్కన పెట్టు. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే పెద్దమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి చంద్రయ్య, నీకు కాళ్ళు చేతులు విరిగిపోయాయంట? పొద్దున్న ఈ చిట్టయ్య చెప్పాడు. ఇప్పుడెలా ఉంది? కాళ్ళు చేతులేమీ విరిగిపోలా. ఒక కాలు ఇరిగింది, చెయ్యి బెనికింది, అంతే. డాక్టర్ 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. 2 రోజుల్లో వచ్చి దుకాణం తెరుస్తా. అది సరే, ఏదో సంబంధం అన్నావంట, ఏంటి పెద్దమ్మా? అవును చంద్రం, నాకు బాగా దగ్గర వాళ్లే. కాంతమ్మని వరసకి నాకు అక్క అవుతుంది. వాళ్ళ అమ్మాయి ఉంది, చాలా మంచి అమ్మాయి. నిన్నొకసారి పెళ్లి చూపులకి రమ్మన్నారు. రేపెళ్దామనుకుంటే నీకిలా అయింది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు పెద్దమ్మా. నేనే పెళ్లి చూపులకి రాను. ఇలానే ఎంతవరకు తెచ్చుకున్నావు. అదే నువ్వు ఈ పాటికి పెళ్లి చేసుకునుంటే నీ భార్యే అన్నీ దగ్గరుండి చూసుకునేదే కదా. నీకు ఉదయాన్నే లేచి కూరగాయలు తెచ్చుకోవడం, వంటొండుకోవడం, ఇవన్నీ ముగించుకొని దుకాణానికి వెళ్ళడం, ఇవన్నీ అంత కష్టమో చూడు. ఇప్పుడు నీ కాలు ఇరిగినా అన్నీ నువ్వు చేసుకోక తప్పట్లేదు చూడు.
అవునయ్యా, అదే ఈరోజు అమ్మగారు ఉండుంటే ఆ హోటల్ నుంచి భోజనం తెప్పించుకు తినే బాధ తప్పేది కదండి. ఇంక నువ్వు ఏమి ఆలోచించుకో. ఆ అమ్మాయి నీకు సరిజోడి. ఒకసారి వెళ్ళి చూద్దాం. నచ్చితే చేసుకో, లేకపోతే లేదు. అలా పెద్దమ్మ, చిట్టయ్య ఇద్దరూ కలిసి చంద్రయ్యని పెళ్లి చూపులకు వెళ్లడానికి ఒప్పిస్తారు. 2 రోజుల తర్వాత అందరూ కలిసి కాంతమ్మగారి అమ్మాయి పెళ్లి చూపులు చూడ్డానికి వెళతారు. అమ్మాయి, ఒకసారి వచ్చి అబ్బాయికి పలహారం ఇవ్వమ్మా. అలాగే నువ్వు తయారు చేసిన మైసూర్ పాకు కూడా తీసుకురామ్మా. అలా అమ్మాయి వచ్చి చంద్రయ్యకి పలహారం ఇచ్చి వెళుతుంది. పిల్ల ఎలా ఉందో చూసుకో చంద్రం. నీకేవైనా మాట్లాడాలని ఉంటే మాట్లాడు. ఇంతకీ నీకు పిల్ల నచ్చిందా? అమ్మాయి నాకు బాగా నచ్చింది పెద్దమ్మా. అమ్మాయికి నేను నచ్చానో లేదో మరి. నీ ఫోటో చూపించిన తర్వాతేరా నిన్నిక్కడి దాకా తీసుకొచ్చింది. అయితే ఇంకేం, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయడమే ఆలస్యం. సరే, ఇవిగో పలహారాలు తిను కొంచెం. అలా అమ్మాయి తెచ్చిపెట్టిన పలహారం చంద్రన్ తింటాడు. అబ్బా, ఎంత బావున్నాయో! ఆ పలహారం, మైసూరు పాకు రెండూ ఎంత బావున్నాయో! ఎవరు వండారో కనుక్కో పెద్దమ్మా. అవన్నీ మా అమ్మాయే వండింది. మా అమ్మాయికి అన్ని రకాల వంటలు వచ్చు. పైగా నేతి స్వీట్లు కూడా చేస్తుంది. అవునా? చాలా సంతోషం. నాకు మీ అమ్మాయి నచ్చింది. తొందరపడమాకు చంద్రం. ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కావాలి. ఆ తర్వాత మీ ఇంటికొచ్చిన తర్వాత నీకు కావలసింది వండించుకొని తిందువులే. కాంతమ్మక్క, త్వరలో మంచి ముహూర్తం చూసి కబురు పంపు. అబ్బాయి తొందరపడుతున్నాడు. అలా ఒక మంచి ముహూర్తంలో చంద్రం రమ్యని వివాహం చేసుకుంటాడు. 4 రోజుల్లో కాపురానికొస్తుంది రమ్య. ఆ, నేను దుకాణానికి బయలుదేరెళ్తున్నా రమ్య. మధ్యాహ్నం భోజనం ఏమైనా రెడీ అయితే క్యారేజ్లో పెట్టు. ఏంటి, ఈరోజు టిఫిన్ చేయరా? నేతితో ఇడ్లీ చేశా, చట్నీ కూడా చేశా. మీకు ఉదయాన్నే టిఫిన్ చేసే అలవాట్లేదా? ఎందుకు లేదు? నేను రోజూ ఇంటి దగ్గరే టిఫిన్ చేసి వెళ్తా. కానీ ఈరోజు సోమవారం కదా, గుడికెళ్ళి అట్నుండి దుకాణానికి వెళ్తా. నువ్వు క్యారేజ్ కట్టేసివ్వు. అలా మధ్యాహ్నం భోజనం క్యారేజ్ కట్టి తీసుకుని వస్తాడు. మధ్యాహ్నం వరకే వ్యాపారం చూసుకుని భోజన సమయానికి ఎరా చిట్టయ్య, ఈరోజు విశేషమేంటో తెలుసా? మీ అమ్మగారి చేతి వంట మొట్టమొదటిసారిగా తింటున్నారా? ఆహా, ఇన్ని రోజులకి మీ కష్టాలు తీరిపోయాయన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, తినండి. అలా ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు చంద్ర. ఒక్కసారిగా వాంతి వచ్చినట్టు అక్కడి నుండి బయటకొచ్చి కక్కుకుంటాడు. అయ్యగారా, ఏమైంది? అయ్యా, ఏంటి వాంతి చేసుకున్నారు? ఏమైంది? అయ్యో, భోజనంలో ఏదో కలిసినట్టుందిరా. రుచి అస్సలు బాగోలేదు. ఒకటి వెయ్యిబోయి ఇంకోటి వేసిందేమో. అస్సలు తినబుద్ధి కావటం లేదు. సరే వదిలే, సాయంత్రానికి ఇంటికెళ్ళి తింటాలే. అలా దుకాణంలో పని ముగించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. ఏమండి, నేను వండిన వంట ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నాకు నచ్చింది గాని నువ్వందులో ఒకటి వెయ్యిబోయి ఇంకోటేమైనా వేసావనుకుంటా. కొంచెం తేడా వచ్చింది అంతే. అలా ఏమీ లేదే, నేను తిన్నానుగా. మధ్యాహ్నం నాకు బానే ఉంది. సరేలే, నేను తీసుకెళ్లిన క్యారేజీ ఏమైనా తేడాగా ఉందేమో. సరే మరి, భోజనం వడ్డించమంటారా? రెడీగా ఉంది. వడ్డించు. మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు. బాగా ఆకలేస్తుంది. అలా రమ్య భోజనం వడ్డిస్తుంది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే మళ్ళీ బయటికి వెళ్లి వాంతి చేసుకుంటాడు. ఏమైందండి? ఏమైంది? ఏమీ లేదు, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. అందుకే వాంతి అయినట్టుంది. సరే, నువ్వు లోపలికెళ్ళి తిను, నేనిప్పుడే వస్తా. అలా రమ్య లోపలికి వెళ్ళగానే ఏంటి, వీళ్ళమ్మ ఈమెకి అన్ని వంటలొచ్చని చెప్పింది. ఈమెమో ఇలా వండుతుంది. అసలు నోట్లో ముద్దే పెట్టుకోలేకపోతున్నాను. కొంపదీసి ఈమెకి అసలు వంటే రాదే ఏంటి? అలా మరుసటి రోజు ఉదయం రమ్య మరల టిఫిన్ చేసి పెడుతుంది. చంద్రానికి అస్సలు తినబుద్ధి కాదు. ఏమీ మాట్లాడకుండా రమ్య ఇచ్చిన క్యారేజ్ పట్టుకుని దుకాణానికి వస్తాడు. అయ్యగారు, మీకు ఎలా ఉంది? బాగానే ఉన్నారా? అదే నిన్న వాంతి చేసుకున్నారు కదా, ఎలా ఉన్నారా అని. ఏంట్రా చిట్టయ్య, నేనేదో ఊహించుకొని పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి అమ్మాయి దొరికింది. నిన్న మధ్యాహ్నం వంట పొరపాటున వండిందేమో అనుకున్నా. నిన్న రాత్రి కూడా అలాగే వండింది. నాకసలు నచ్చడం లేదురా. అవునా అయ్యా, మీరసలే భోజన ప్రియులు. మీకు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరే, ఆ క్యారేజీ ఈ రోజుకి నువ్వు తినేసే. నాకు ఆకలిగా లేదు. అయ్యో బాబోయ్, నా వల్ల కాదయ్యారు. నేను పొరపాటున నిన్న మీరు వదిలేసిన క్యారేజీ తీసుకు తిన్నా. నాకు 2 వాంతులు అయ్యాయి. ఆ విషయం మీకు చెబితే బాధపడతానని చెప్పలా, అంతే. అయినా నా క్యారేజీ నేనే తినకుండా ఇంటికి తీసుకెళ్తే అదే క్యారేజ్తో నా బుర్ర పగలగొడుతున్న మా ఆవిడ. నాకు వద్దులయ్యా, నా క్యారేజీ నేను తింటా. అయితే వెళ్ళి ఆ రంగగాడి దగ్గర భోజనం కట్టించుకురా.
ఆ రంగాగాడి భోజనం అడుగు తినేవాళ్ళు కూడా తినరన్నారు. మరి ఇప్పుడు అదే భోజనం తెమ్మంటున్నారు. ఏం చేస్తాన్రా, 2 రోజుల నుంచి భోజనం లేదు. తినకపోతే చచ్చేట్టున్నా. ఆడి హోటల్కి వెళ్ళి పట్టుకురాపో. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళుతూ ఈ క్యారేజీ నిండుగా ఉంది. తినలేదని తెలిస్తే బాధపడుతుంది. దీన్ని ఎవరైనా అడుక్కునేవాడికి ఇచ్చేస్తే పోద్ది. అక్కడెవరో అడుక్కునేవాడున్నాడు. వెళ్ళిద్దాం. ఇదిగో బాబు, క్యారేజ్లో భోజనం ఉంది, తీసుకుంటావా? ఎందుకు తీసుకున్నయ్యా? ఇదిగో ఇందులో వేయండి. అలా ఆ రోజు మధ్యాహ్నం భోజనాన్ని అడుక్కునేవాడికి వేసేసి వెళ్లేదారిలో టిఫిన్ బండి దగ్గర టిఫిన్ చేసి ఇంటికి వెళతాడు. మరుసటి రోజు కూడా అలాగే భోజనం తీసుకుని అడుక్కునేవాడికి ఇవ్వబోతాడు. అయ్యా అయ్యా అయ్యా, మీ భోజనం వద్దయ్యా, దయచేసి మీరే తీసుకెళ్ళిపోండి. ఏమైంది? ఎందుకు వద్దంటున్నావు? తీసుకోవచ్చుగా. అయ్యా, నిన్న మాటల్లో చెప్పలేనయ్యా, దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. బాబాబు, నీకు ₹1 ఇస్తారా? దయచేసి భోజనం తీసుకోరా. మీరు 10 రూపాయలు ఇచ్చినా నాకు ఈ భోజనం వద్దండి. ఇక మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదా? అలా అక్కడి నుండి వెళ్లిన చంద్రానికి ఒక ఆలోచన తడుతుంది. ఇలా రోజు బాధపడే కన్నా అసలు నిజం రమ్యకి చెప్పేస్తే పోలా? అలా చంద్రం రమ్యకి జరిగిందంతా చెబుతాడు. నిజం చెప్పు, నీకు వంటొచ్చా రాదా? నాకు అస్సలు వంట రాదండి. కనీసం అన్నం వండడం కూడా రాదండి. నాకు వంట రాదని చెప్పినా వినకుండా ఆ పెద్దమ్మే పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాలే అని చెప్పి మీకిచ్చి పెళ్లి చేశారు. నిజానికి మీరు పెళ్లి చూపులకొచ్చిన రోజు వండిన వంటలన్నీ మా అమ్మ వండినవే. నేనే వండానని చెప్పమన్నారు. నన్ను క్షమించండి. అసలు నిన్ను పెళ్లి చేసుకుందే నువ్వు ఆ రోజు వండిన వంట చూసి. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. నేనొచ్చేటప్పుడు వంటల పుస్తకం తెచ్చుకున్నానండి. 2 రోజులు సమయం ఇవ్వండి, మీకు మంచి మంచి వంటలు చేసి పెడతాను. పోనీలే, ఇప్పటికన్నా నిజం చెప్పావు. నువ్వు వెంటనే ఆ వంటల పుస్తకం పక్కన పడి, నీకు వంట నేను నేర్పిస్తాను. ఆ రోజు నుండి చంద్రం అన్ని రకాల వంటలు రమ్యకి నేర్పుతాడు. నెమ్మదిగా భోజన ప్రియుడైన చంద్రంకి మంచి మంచి వంటలు చేసి పెడుతుంది రమ్య.